అసలు ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే అసలు ఏమేమి ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కంపల్సరీ మీరు కనుక ఈసారి ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ మీ యొక్క కేటగిరీ బట్టి మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్వేస్ కట్ ఆఫ్ అనేది సేమ్గా ఉండదు. ఇన్ కేస్ పేపర్ టఫ్గా ఉన్నట్లయితే కట్ ఆఫ్ తగ్గుతుంది, పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది. బట్ ఆన్ యావరేజ్గా మనం జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళమైతే ఆల్వేస్ 100 పైనే ఉండాలి అని పెట్టుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు IFOS కూడా రాయాలనుకున్నట్లయితే ఈ సివిల్ సర్వీసెస్ కంటే దానికి అరౌండ్ ఒక 20 మార్క్స్ ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఫర్ షూర్ ఉంటుంది. ఆ టార్గెట్స్ అవి పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. అండ్ ఈ 100 క్వశ్చన్స్లో మీకు స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చేసి అరౌండ్ 20-25 అలా ఉంటాయి. అంటే మేజర్గా మీ క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ పోర్షన్ నుంచి ఉంటున్నాయి కాబట్టి స్టాటిక్ పోర్షన్ని స్ట్రాంగ్గా బిల్డ్ అయితే చేసుకోవాలి. అండ్ ఈవెన్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కూడా ఓన్లీ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చదవకుండా ఆ కరెంట్ అఫైర్స్ నుంచి మనం స్టాటిక్కి ఎలా లింకప్ చేసుకోవచ్చో ఆ స్టాటిక్ మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ మణిపూర్లో ఎండ్ అయ్యింది అని అన్నారు. సో ఏంటంటే జస్ట్ ఆ హెడ్లైన్ కూడా చదవకుండా ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఇంపోజ్ చేశారు, మణిపూర్లో ఎందుకు చేశారు, డ్యూరేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ప్రిలిమ్స్కి అయితే మాత్రం ఆల్వేస్ యువర్ స్టాటిక్ షుడ్ బి వెరీ గుడ్. ఈవెన్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కూడా దానికి సంబంధించిన స్టాటిక్ని డిక్ చేయండి. అలా అయితేనే మీ స్టాటిక్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మీకు 100 మార్క్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకుంటే మీరు 50 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసి సరిపోతుంది. మీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అరౌండ్ 20-25 ఉన్నా మిగతా క్వశ్చన్స్ స్టాటిక్ నుంచి వస్తాయి కాబట్టి యువర్ స్టాటిక్ నాలెడ్జ్ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఆ స్టాటిక్ కూడా ఉంటాయి మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఈక్వాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని తర్వాత వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్వేస్ మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ నుంచి సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావు కదా. కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్ నుంచి తక్కువ వస్తాయి. సో ఇక్కడ మీరు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ పాలిటీ నుంచి మీకు మినిమం 17-20 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి. పాలిటీలో స్ట్రాంగ్ ఉండి నెక్స్ట్ ఎకానమీని సెలెక్ట్ చేసుకోండి. ఎకానమీ నుంచి కూడా మీకు స్టాటిక్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. స్టాటిక్ స్ట్రాంగ్గా ఉంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. పాలిటీ, ఎకానమీ, దాని తర్వాత జియోగ్రఫీని తీసుకోండి, దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని తర్వాత హిస్టరీ. ఇలాంటి ఒక ప్రయారిటైజేషన్ ఆర్డర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసుకోవాలి. పాలిటీ నుంచి, ఎకానమీ నుంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ IFOS ఉంటుంది కాబట్టి ఎన్వైర్న్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఎన్వైర్న్మెంట్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ జాగ్రఫీ కంప్లీట్ చేసిన తర్వాత అది చేయండి. అండ్ హిస్టరీ ఎందుకు లాస్ట్ పెట్టానంటే మీకు ఇందులో ఏన్షియంట్ ఉంటుంది, మెడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, కొన్నిసార్లు పోస్ట్ ఇండిపెండెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మీరు స్పెండ్ చేయాల్సిన టైం చాలా ఎక్కువ కాబట్టి అది లాస్ట్ పెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ తీసుకోండి. మెడివల్ స్కిప్ చేసినా పర్లేదు, ఏన్షియంట్, మోడర్న్ బాగా చదవండి. సో అలా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట ఆల్వేస్. ఎందుకంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ బెనిఫిట్ అండ్ కాస్ట్ ఎనాలిసిస్. మనము ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ROI, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అది దాన్ని చూస్ చేసుకొని మీరు ఏ టాపిక్ చదువుతున్నారు ఫస్ట్ అని ప్రయారిటైజేషన్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సబ్జెక్టు ఒక బుక్ నుంచి చదవరు, ఒక సబ్జెక్ట్కి మల్టిపుల్ సోర్సెస్ తీసుకుంటారు. సో అలా కాకుండా ఆల్వేస్ మీ సోర్సెస్ అనేవి ఒక్కదానికే స్టిక్ చేసుకోండి. ఒక 10 పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకం 10 సార్లు చదవడం వల్ల మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, ఎనలిటికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి ఆల్వేస్ కీప్ యువర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ లిమిట్. ఓన్లీ 1 సబ్జెక్ట్ 1 సోర్స్. ఈరోజు ఏం చదివితే తర్వాత కూడా అదే చదవండి. మళ్ళీ ఊరికి మార్కెట్లో కొత్త బుక్ వచ్చింది, హ్యాండ్ రిటన్ నోట్స్ వచ్చింది, వాళ్ళు ఇది చేశారు, ఇది చదువుతున్నారు, మా ఫ్రెండ్స్ చదువుతున్నారు, ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చాయంట, అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చాయంట, అవన్నీ పట్టించుకోకండి. ఒక్కసారి మీరు ఒక సోర్స్ తీసుకొని స్టిక్ అవుతే దానికి స్టిక్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
అన్ని సబ్జెక్ట్స్ అందరికీ స్ట్రాంగ్ ఏరియాస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ రిమెంబర్ నేమ్స్, ఐ కాంట్ రిమెంబర్ ఎస్పెషలీ నెంబర్స్, ఇయర్స్. హిస్టరీ is my weak area, but I excel in polity, geography, economy. They are like my good ఏమంటారు, నేను స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్ అవి. సో అలా మీ యొక్క స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటో ఇందులో చూసుకోండి. అండ్ మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ కాకుండా మీ వీక్ సబ్జెక్ట్స్లో మీ యొక్క ఇంట్రెస్ట్ని, అలాగే మీ యొక్క కాన్ఫిడెన్స్ని, మీ యొక్క కన్సెప్చువల్ క్లారిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద వీక్ ఏరియాస్. అండ్ మళ్ళీ ఊరికే మర్చిపోతూ ఉంటారు కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని టాపిక్స్. ఆ వీక్గా ఉన్న దాని మీద నోట్స్ అనేవి చేసుకోండి. అండ్ ప్రిలిమ్స్కి మీ నోట్స్ 1 పేజ్ నోట్స్ అయితే సరిపోతుంది. 1 పేజ్ నోట్స్ ఆఫ్ దట్ టాపిక్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ప్రతి ఒక్క టాపిక్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అక్కర్లా. సో మీరు ఏవైతే మర్చిపోతున్నాను అని అనిపిస్తుందో ఆ టాపిక్స్ మీద నోట్స్ చేసి పెట్టుకోండి. అన్నిటి మీద నోట్స్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఎందుకంటే మీరు ఇక్కడ చదివేటప్పుడు ఆల్రెడీ అండర్లైన్ చేస్తూ ఉంటారు, హైలైట్ చేసుకుంటూ ఉంటారు కదా. రివిజన్ చేసినప్పుడు జస్ట్ ఆ పాయింట్ చదివితే సరిపోతుంది. కానీ ఊరికే నాకు అసలు గుర్తుండట్లేవు ఆ టాపిక్స్, మొత్తం మర్చిపోతున్నాను అనుకున్న వాటికి మాత్రమే మీరు నోట్స్ అనేది చేసుకోండి. అది కూడా 1 పేజ్ నోట్స్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనం వీక్గా ఉన్న సబ్జెక్ట్స్, వీక్గా ఉన్న టాపిక్స్ని మన స్ట్రెంగ్త్ ఏరియాగా మనం చేసుకోవడం చాలా అవసరం. ఎలా చేసుకుంటారు వీక్ సబ్జెక్ట్ నుంచి స్ట్రాంగ్కి అంటే, అదే సబ్జెక్ట్ని మల్టిపుల్గా రివిజన్ చేయండి. ఈరోజు ఒక టాపిక్ చదివాను, ఓకే నాకు అర్థమైంది కొంతవరకు, నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, నెక్స్ట్ డే మళ్ళీ రివైజ్ చేయండి. ఒక 10 సార్లు రివైజ్ చేస్తే నీకు అది గుర్తుండిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మీ యొక్క వీక్ సబ్జెక్ట్ని మీరు స్ట్రాంగ్ సబ్జెక్ట్గా చేసుకోవాలంటే కంపల్సరీ మల్టిపుల్ రివిజన్స్ అనేవి చాలా అవసరం అండి. అది లేకపోతే మాత్రం ప్రిలిమ్స్ చేయడం చాలా కష్టం అవుతుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీవైక్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది పీవైక్యూస్ తప్పుగా చేస్తారండి. సో పీవైక్యూస్ చేసే విధానం ఏంటంటే 3 లెవెల్స్లో చేయాలా. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 1లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆన్సర్ ఏంటి. ఎందుకంటే కొన్నిసార్లు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనీ మల్టిప్లైర్ అనే క్వశ్చన్ 2019 and 20 అనుకుంటాను, 2018-19 2 years అదే వచ్చింది. ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ 3 సార్లు వచ్చింది సేమ్ క్వశ్చన్. అండ్ స్వగృహ అనే దాని మీద. సో అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుంటే కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే యూపీఎస్సీలో ఉందండి. పాలిటీలో కూడా అలా రిపీట్ అయ్యాయి అనమాట. సో అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయండి ఫస్ట్ లెవెల్లో. అండ్ సెకండ్ లెవెల్కి వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ చేయాలి. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే, ముందున్న క్వశ్చన్స్లో ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఏబిసిడి ఆప్షన్లో బి అనేది రైట్ ఆన్సర్ అనుకోండి. నెక్స్ట్ టైం ఆప్షన్స్ ఏసిడి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో అలా మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి అని. అండ్ థర్డ్ లెవెల్లో ఏం చేస్తారు అంటే ఇంటెన్స్గా డీప్గా వాటిని చూడాలి. అక్కడ మనం ఏం చేయాలంటే రిపీటెడ్ థీమ్స్ ఏమేమి వచ్చాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీ తీసుకోండి. అక్కడ మనకు ఐవీసీ, బుద్ధిజం, జైనిజం, అలా కొన్ని టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ తీసుకోండి, రివర్స్ మీద క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ కంట్రీ షేరింగ్ బౌండరీ విత్ విచ్ కంట్రీ అని చెప్పి. సో అలా క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామీ అనుకోండి, రేపో రేట్, ఇన్ఫ్లేషన్ అండ్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అలా అసలు ఏ థీమ్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడో చూసుకోండి. అండ్ ఫార్మాట్స్ ఆఫ్ క్వశ్చన్ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాప్స్, ఏ వర్డ్స్ యూజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు. అలా ఇంటెన్స్గా 3 లెవెల్స్లో మీరు పీవైక్యూస్ని చేయాలి. అండ్ అట్లీస్ట్ మీరు ఒక 30-40 years ఆఫ్ పీవైక్యూస్ చేస్తే మీకు ట్రెండ్స్ అనేవి తెలుస్తాయి. ఎందుకంటే అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ 2008 కంటే ముందు ఇచ్చేవారు, దాని తర్వాత ఇవ్వాల. బట్ మళ్ళీ ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు 30 years ఆఫ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ చేస్తే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇలా మీరు పీవైక్యూస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటంటే టెస్ట్ పెట్టిన తర్వాత టైం సరిపోలే, స్టేట్మెంట్స్ పెద్దగా ఉన్నాయి, ఇవి నాకు దొరకలేదు, ఇవి నాకు అనిపించలేదు, నేను ఎలిమినేట్ చేయలేకపోయాను.
అదంతా ఏంటంటే మీ యొక్క స్కిల్ అనమాట. యాప్టిట్యూడ్ అంటే ఏంటి? మీ స్కిల్. సో మీరు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కూడా ఎలా ఆన్సర్ చేయగలగాలి అనే స్కిల్ని మీరు నేర్చుకోవాలన్నమాట. ఈ ప్రిలిమ్స్ అనేది ఓన్లీ నాలెడ్జ్ కాదు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్. సో కొన్నిసార్లు ఏంటంటే స్టేట్మెంట్లోనే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. వాటిని మనం ఐడెంటిఫై చేసి అది స్టేట్మెంట్ తప్ప రైటా అని డిసైడ్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న 2 hours ఆఫ్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాము, ఎన్నిట్లో ఎన్ని ఎగ్జాక్ట్గా రైట్ అవుతున్నాయి, ఎన్నిట్లో ఎన్ని తప్పు అవుతున్నాయి, అండ్ లాస్ట్ ఓఎంఆర్ బబ్లింగ్ చేయడానికి మనకి టైం అనేది ఉందా లేదా, అవన్నీ మీరు మేనేజ్ చేసుకుంటూ రావాలి. కొన్నిసార్లు ఏంటంటే మనకి 100 క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ ఒక 20-30 తెలుస్తాయి ఎగ్జామ్లో, అంతకుమించి తెలియవు ఫర్ షూర్. మిగతావి కూడా తెలియకున్నా కూడా వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అనే స్కిల్స్, టెక్నిక్స్ని మీరు డెవలప్ అనేది చేసుకోవాలన్నమాట. అవి ఎలా వస్తాయంటే మల్టిపుల్ ప్రాక్టీస్ చేస్తే తప్ప రావు ఫర్ షూర్. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే 3 స్టేట్మెంట్లు నాకు 1-2 తెలుస్తున్నాయి, ఇంకోటి తెలియట్లేదు అని చెప్పి. ఆ ఇంకోటి కూడా తెలియాలి అంటే మల్టిపుల్ ప్రాక్టీసెస్, మల్టిపుల్ రివిజన్స్, అండ్ ఎస్పెషలీ స్టేట్మెంట్ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మేడం నేను ప్రెసిడెంట్ అనుకున్నాను కానీ ఇక్కడ గవర్నర్ కదా, 3 years నేను 4 years అనుకున్నాను, 5 years అనుకున్నాను, ఓకే ఇది ఓన్లీ అని నేను మిస్ అయ్యాను చూడలేదు. అంటే మీరు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మీ యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఆ యొక్క 2 hours అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చదివావో నాకు అవసరం లేదు, ఎన్ని అటెంప్ట్స్ రాసావో నాకు అవసరం లేదు, అండ్ ఎట్ ద ఫైనల్ నీకు ఎంత స్కోర్ వచ్చింది, నువ్వు ఎన్ని అటెంప్ట్ చేసావో ఎంత స్కోర్ వచ్చింది, దట్ ఈస్ ద థింగ్ కదా మనకు కావాల్సింది. సో అదంతా మనం ముందు నుంచి మన ఎగ్జామ్ హాల్లో ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చేస్తాను, తర్వాత ఈ క్వశ్చన్స్ చేస్తాను, తర్వాత నాకు రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాను, అండ్ 2 hours ఆఫ్ టైంలో ఎలా మేనేజ్ చేస్తున్నాను, అవన్నీ మీరు మాక్ టెస్ట్లో క్లియర్గా చేసుకోవాలండి. ఓకే, సో ఈ విధంగా చేసినట్లయితే ఫర్ షూర్ ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కింద కమెంట్లో చెప్పండి, అండ్ ఐ ట్రై టు మేక్ దాట్ వీడియో ఇన్ మై ఫ్రీ టైమ్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.